నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ప్రియ. ఈ రోజు వార్తల్లోని విశేషాలు. నిమ్మాడలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హరిశ్చంద్రపురం నియోజకవర్గ దివంగత మాజీ ఎమ్మెల్యే కింజరపు కృష్ణమూర్తి నాయుడు భార్య కింజరపు శ్రీమతి శార్వాణి అంత్యక్రియలకు కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. ఆమెకు తుది వీడ్కోలు పలికారు. వృద్ధాప్యం రీత్యా ఆమె సోమవారం తుది శ్వాస విడిచారు. విశాఖ నుంచి ఆమె భౌతిక కాయాన్ని స్వస్థలం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం నిమ్మాడకు తీసుకొని వచ్చారు. ఆప్తులంతా తరలివచ్చారు. ప్రాంతేతరంగా నివసిస్తున్న కింజరపు కుటుంబ సభ్యులంతా నిమ్మాడకు హుటాహుటిన తరలివచ్చారు. ఆమె అంతిమయాత్రలో పాల్గొని కడసారి చూపునకు నోచుకున్నారు. వ్యవసాయ శాఖ మాచిలు కింజరపు అచ్చెన్నాయుడు గారు తన పెద్దమ్మతో ఉన్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. కోటబొమ్మాలి మాజీ పిఎస్ అధ్యక్షులు కింజరపు హరివరప్రసాద్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఓఎస్డీ కింజరపు ప్రభాకర్ రావు, శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గడిచిన 5 ఏళ్లు వైఎస్ఆర్సీపీ పాలనలో రాష్ట్రంలో ప్రగతి పనులు ఎక్కడా జరగలేదని, రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయని, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని రాజకీయాలతో సంబంధం లేకుండా అవసరం ఉన్న గ్రామీణ, పట్టణ రోడ్డు యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సర్వసభ సమావేశం జడ్పీ చైర్మన్ పిరియా విజయ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న రోడ్లు, పల్లె పండుగ పేరుతో గ్రామీణ రహదారులు, వివిధ పథకాల కింద పట్టణ ప్రాంతాల రహదారులు శరవేగంగా పూర్తి చేస్తున్నామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో 8 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గడిచిన 10 నెలల్లో 1200 కోట్ల రూపాయలతో కేవలం రోడ్లు నిర్మాణానికి, మరమ్మతులకు కేటాయించామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లో శ్రీకాకుళం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని, దీనికి కారకులైన అధికార యంత్రాంగాన్ని మంత్రి అభినందించారు. శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి, గొండు శంకర్, మామిడి గోవిందరావులు అటవీ ప్రాంతాల్లో, సముద్ర తీర ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి అటవీ శాఖ అధికారులు కుంటి సాకులు చెప్పి పనులు జరగనివ్వడం లేదని, ఈ సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరారు. వేసవిలో త్రాగునీటి ఎద్దడి లేకుండా చేయాలని, పాతపట్నం నియోజకవర్గ పరిధిలో మెలియాపుట్టి, పాతపట్నం, కొత్తూరు మండలాల్లో తీవ్రమైన త్రాగునీటి సమస్య ఉందని, దీని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కోరారు. పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ విభాగం ద్వారా కోట్లాది రూపాయలు అభివృద్ధి పనులు జరుగుతాయని, నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని శాసన మండలి సభ్యులు పాలవలస విక్రాంత్ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఖాన్, జడ్పీ సిఇఓ, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎక్కడైనా సరే ట్యాంక్ ఉండి వాటర్ ఫెసిలిటీ ఉంటే 100% ఆ గ్రామాల్లో ప్రతి ఇంటికి కొలాయి ఇవ్వడానికి ఏ స్కీమ్కి ఎంత అవుతుందో అది ముందు కంప్లీట్ చేయాలి. సెకండ్ది, కొన్ని గ్రామాల్లో ఈ ట్యాంకుల గురించి ఫౌండేషన్ వేశారు, కొన్ని దగ్గరలో పిల్లర్లు వేశారు, కొన్ని స్లాబ్ వేశారు. అవి ఎన్ని ఉన్నాయి, ఎన్ని కంప్లీట్ చేయగలరు? ఇది ఈ కాన్స్టిట్యున్సీ చెప్తున్నాను, అన్ని దగ్గర ఇదే పద్ధతిలో చేయాలి. అప్పటికి మిగిలితే ఏదో మీరు 98 కోట్లు వచ్చింది కదని ప్రసాదం పంచినట్టు 490 గ్రామాలకి ఏదో పని చేసి పైకి వేస్తే మనం అనుకున్నటువంటి పర్పస్ సర్వే కాదు. కనీసం ఈ డబ్బుతో కొన్ని గ్రామాలకైనా ఈ సమస్య మనం పరిష్కరించగలిగితే ఉపయోగం ఉంటుంది. కారుడు ఇంకా డబ్బు మిగిలితే 98 కోట్లు ఏదైతే ఎగ్జిస్టింగ్ స్కీమ్స్, ఏవైతే ఆన్గోయింగ్ స్కీమ్స్ ఇంకా మిగిలితే ప్రయారిటైజ్ చేసి మీరు ఆయన చేస్తారంటే ఆయన పిలవండి, లేనప్పుడు ఇమీడియట్గా షార్ట్ టైంలో పిలిచి కలెక్టర్ గారు ఇమీడియట్గా ఈ పద్ధతిలో మీరు ఇంప్లిమెంట్ చేయాలి. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమమే అజెండాగా ముందుకు వెళ్తున్నామని, గత పాలకుల్లా కక్ష సాధింపు చర్యలు ఉండవని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో సర్వసభ సమావేశం అనంతరం వైసీపీ శాసనమండలి సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ గడిచిన 5 ఏళ్లలో కక్ష సాధింపులే జరిగాయే తప్ప అభివృద్ధి కుంటునపడిందని ఆవేదన చెందారు. నాటి ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం సూపర్ 6 అమలుకు 100కు 100% అమలు చేస్తామని స్పష్టం చేశారు. గడిచిన 5 ఏళ్లలో అన్ని శాఖల్లో అప్పులు తప్ప అభివృద్ధే లేదని విమర్శించారు. అదేవిధంగా పలాస, నందిగం లాంటి శివారు ప్రాంతాలకు సాగుకు చుక్క నీరు కూడా ఇవ్వలేని దుస్థితి గత పాలకులదని విమర్శించారు. అదేవిధంగా వంశధార, ఆఫ్షోర్ వంటి సాగునీటి ప్రాజెక్టుల కూడా నిధులు కేటాయింపులో అలసత్వం వహించారని, గత 5 ఏళ్లలో నిధులు కేటాయింపు అన్నదే లేదని విమర్శించారు. ఇందుకు భిన్నంగా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే సాగు రంగానికి ప్రాధాన్యం ఇస్తూ నిధుల కేటాయింపునకు ముందుకు వచ్చిందని, ఇందులో భాగంగా వంశధార ప్రాజెక్టుకు నిధులు ఇచ్చామని, 2026 నాటికి ఆఫ్షోర్ పూర్తి చేసి తన లక్ష్యాలు చేరుకోవడమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ప్రతి హామీని నిలబెట్టుకునేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామని అన్నారు. పాఠశాలలు తెరిచే నాటికి ముందుగానే అర్హత ప్రకారం ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం అమలు చేస్తామని తెలిపారు. అదేవిధంగా ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ త్వరలోనే ఇస్తామని అన్నారు. అదేవిధంగా వేట నిషేధ కాలానికి మత్స్యకారులను ఆదుకునేందుకు 20,000 చొప్పున ఆర్థిక భరోసా ఇస్తామని వెల్లడించారు. రైతులను ఆదుకునేందుకు రానున్న ఖరీఫ్ సీజన్ను దృష్టిలో ఉంచుకొని అన్నదాత సుఖీభవ కింద పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు అందిస్తామని అన్నారు. జిల్లా అభివృద్ధికి పార్టీలకు అతీతంగా అందరూ నాయకులు సహకారం అందించాలని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ విషయంపై ఎవరూ అడ్డుపడకూడదని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నిలిచి పనిచేయాలని కోరారు. పలాసలో విమానాశ్రయం ఏర్పాటు చేస్తామంటే సంబంధిత అభివృద్ధిని కొందరు అడ్డుకోవడం తగదని హితవు పలికారు. అదేవిధంగా గడిచిన 5 ఏళ్లలో మత్స్యకారులకు వలలు కానీ బోట్లు కానీ ఇవ్వలేని దుస్థితిలో గత పాలకులు పాలన సాగించారని పెదవిర్చారు. తమ ప్రభుత్వం ఇందుకు భిన్నంగా పనిచేసి మత్స్యకారుల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఒక్క రోజు కూడా ఎందుకెళ్ళలేదు. అధికారంలో ఒకలాగా, అధికారంలో ఒకలాగా. ఇప్పుడు నేను మాట ఆ రోజు వెళ్లకుండా ఉన్నాను కాబట్టి ఈరోజు ఆ కోర్టు తయారవుతుంది. ఆ రోజు నేను అడ్డు పెడితే ఈరోజు కోర్టు వస్తుందా? నేను జిల్లా ప్రజలకి ఈ సమావేశం ద్వారా మనస, వాచ, కర్మన, సిద్ధశుద్ధితో ఈ జిల్లాను ఏదో ఒకటి చేయాలి. వంశధార ప్రాజెక్టు 74% పూర్తి చేశాం. 5 సంవత్సరాలకు 5 పైసలు పెట్టలేదు. మీరు అడగాలి కదా, ఎవరైనా లోన్ ఇవ్వాలి కదా. మళ్ళీ ఇప్పుడు 150 కోట్లు పెట్టి రేపు జూన్ నాటికి వంశధార ప్రాజెక్టు పూర్తి చేయాలని ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడే పలాస వాళ్ళు ఉన్నారు. ఆఫ్షోర్ రిజర్వాయర్ దివంగత నేత అప్పయ్య గారు ఒక ఆలోచనతో పెట్టారు. 2003వ సంవత్సరంలో 2014 వరకు ఆ ప్రాజెక్టుకి అడ్డి లేదు, గట్టి లేదు. నేను శివాజీ 450 కోట్లు ఇచ్చాం. పనులన్నీ పరిగెట్టించాం. 2019లో గవర్నమెంట్ పోయింది. ప్రాజెక్టుకి అడ్డి లేదు, గట్టి లేదు. ప్రభుత్వానికి అడిగితే 25% వాపలే ఉంది. ఈ ప్రాజెక్టు పైసలు ఇవ్వనన్నారు. అదృష్టవశాత్తు ఫైనాన్స్ మినిస్టర్ నాకు బెస్ట్ ఫ్రెండ్. మొన్న 9 మాసాల బడ్జెట్లోనే ఒక 30 కోట్లు పెడితే పాత బిల్లు ఇచ్చాం. మళ్ళీ మన బడ్జెట్లో 90 కోట్లు ఇచ్చాం. 2026 ఆఫ్షోర్ పూర్తి చేసి అందులో నీళ్ళు కట్టాలని తాపత్రయంతో పనిచేస్తాం. ఇవన్నీ వాస్తవాలు. నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నామని, ఇరిగేషన్ పనులు, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థల మరమ్మతులు చేయించామని, కొత్తగా పనులు చేయించామని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ తెలిపారు. శ్రీకాకుళంలో జిల్లా పరిషత్ కార్యాలయంలో సర్వసభ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి ప్రతి జిల్లాలో పూర్తి స్థాయిలో జరిగాయని, గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరిచామని అన్నారు. గత ప్రభుత్వంలో అన్ని శాఖల్లో నిధులు నీరుగారిపోయాయని, అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ప్రయాసాలు పడవలసి వస్తుందని, ఎన్ని ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా వాటిని ఎదుర్కొని రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నామని తెలిపారు. లిఫ్ట్ ఇరిగేషన్ పనులు దీర్ఘాలకు సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సభముఖంగా మంత్రికి తెలిపారు.
PIUలో గల ఈఈ పోస్ట్ అప్పటికి ప్రభుత్వం షిఫ్ట్ చేసినట్లు సభ దృష్టికి తెచ్చారు. అన్ని శాఖలను సమన్వయపరిచి సమస్యలను గుర్తించి పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతున్నామని, మరింత ముందుకు వెళ్లి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయించి అభివృద్ధి చేయగలుగుతున్నామని అన్నారు. వాళ్ళకి ఎక్కడి నుండో ఒక మిలిటరీ డ్రెస్ వేసుకొని వచ్చిన అతనికి ఇప్పుడు ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ అది ఎలాగిస్తారు? వాళ్ళకి ఏమి అనుకుంది అక్కడ జేసీ గారు ఆర్డర్ వేశారని అక్కడ ఎంఆర్ఓ గారు ఇచ్చారు. ఇప్పుడు అది పట్టుకొని నేను కోర్టుకు వెళ్ళి స్టే చేస్తాను. ఇప్పుడే పొజిషనింగ్ సర్టిఫికేట్ అడుగుతున్నాను. ఇలాగ చాలా మంది ఇలాంటి ఈ కొత్త పందా పెట్టారు కనుక దయచేసి కలెక్టర్ గారు జేసీ గారు దీన్ని పెద్ద మనసుతో మీరు చూసి వాట్ ఈస్ ద ఫ్యాక్ట్ అని ఇప్పుడు సోగాడు పర్సన్ చెప్పిన స్పెసిఫికేషన్స్ ఇండియాలో మెటీరియల్ దొరకదు. ఈ అన్నట్టు శాండ్ కూడా కనీసం 4 గ్రేడ్ 2 శాండ్ కావాలి. ఎక్కడ దొరుకుతుంది? తర్వాత ఇప్పుడు కూడా మీరు వర్క్స్ క్వాలిటీ ఏదైతే తీసుకుంటారో లాస్ట్ 5 years తీసుకోండి. ఇప్పుడు లాస్ట్ 5 years వర్క్ అవ్వలేదు. ఏమున్నాయి బిల్డింగ్స్ అయ్యి కానీ కోర్ శాంపుల్ తీసుకోవచ్చు. వాల్స్కి కోర్ శాంపుల్ తీసుకోండి. ఆ బిల్స్ కూడా మనం స్ట్రెంత్ టెస్ట్ చేద్దాం. ఆ శాండ్ ప్లాస్టిక్ థిక్నెస్ వాడదాం. దాని ఫిక్సింగ్ క్వాలిటీ చూద్దాం. నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య అరికట్టేందుకు ప్రతి పంచాయతీలోనూ బోర్లను త్రవ్వించాలని పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు సర్వసభ సమావేశంలో కోరారు. మంగళవారం శ్రీకాకుళంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ సర్వసభ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో గోవిందరావు మాట్లాడుతూ మెలియాపుట్టు మండలం నడసంద్ర క్యాన్సర్ పేషెంట్లకు ప్రభుత్వమే చొరవ తీసుకొని క్యాన్సర్ వ్యాక్సిన్లు వేయించాలని తెలిపారు. అదేవిధంగా పాతపట్నం నియోజకవర్గం అభివృద్ధికి అధిక నిధులను కేటాయించి అన్ని విధాలుగా అధికారులు సహాయ సహకారాలు అందించాలని విన్నవించారు. పాతపట్నం నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోవడం లేదని, అధిక నిధులను వెచ్చించి అధికారులు అన్ని విధాలుగా సహకరించాలని కోరారు. శ్రీకాకుళం పట్టణంలోని విశాఖ బి కాలనీ, ఏ కాలనీ, గోవిందనగర్, శ్రీనివాస నగర్, మహాలక్ష్మి నగర్, సాయిలక్ష్మి నగర్ ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా లేదని, గత ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని, ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక చేస్తున్నామని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ తెలిపారు. మంగళవారం పలు కాలనీల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు చేపడతామని, త్వరలో ఆ పనులు ప్రారంభించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. పట్టణంలో మంచి ప్రాంతాలన్నీ అభివృద్ధి చేసే బాధ్యత ప్రభుత్వంపై ఉందని, త్వరలో పనులు ప్రారంభించే విధంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, హెల్త్ ఆఫీసర్, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే ప్రతిది కూడా మేము చూసాము, ప్రతిపాదనలు సిద్ధం చేయమన్నాం. ఎట్టి పరిస్థితుల్లో డ్రైనేజ్ వ్యవస్థని ఇక్కడ మెయిన్ మెరుగుపరచడానికి మేము పూర్తిగా బాధ్యత తీసుకుంటాం. ఎందుకంటే గతంలో 14-19లో ఇది పంచాయతీ ఉన్నందువల్ల ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా పెద్ద ఎత్తున సీసీ రోడ్స్ వేయడం జరిగింది. అంతకుముందు 20-30 సంవత్సరాల నుండి మట్టి రోడ్లు తప్పించి అక్కడ ఎటువంటి డెవలప్మెంట్ లేదు. 14-19లో మేము సీసీ రోడ్లు వేసాం. 19-24లో తట్టి మట్టి కూడా ఈ ప్రాంతంలో వేయలేదు. అత్యంత రెవెన్యూ వచ్చినటువంటి ప్రాంతం ఇది. దీన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దాల్సింది పోయి ఇక్కడ కనీసం మౌలిక వసతులు లేని పరిస్థితిలో ఈ ప్రాంతం ఉంది. కనుక ఇక్కడ ఉన్న రామిగడ్డ ఒకటి మళ్ళీ కొంచెం బాగు చేసి ఆధునీకరణ చేసి, అలాగే మిర్తిబెట్టి ఒకటి ఆధునీకరణ చేయాలి. ఎక్కడికక్కడ ఆక్రమణలు ఉన్నాయి. దీంతో పాటు ఈ కాలనీలకి దానికి కనెక్టింగ్ డ్రైన్స్ ఇచ్చి లాస్ట్లో మినీ ఎస్టీపీ ప్లాంట్స్ పెట్టడానికి కూడా మేము ఆలోచిస్తున్నాం. తప్పకుండా ఈ 2 నెలల్లో వీలున్నంత వరకు డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచడానికి మేము పూర్తి బాధ్యత తీసుకుంటూ, దీర్ఘకాలికంగా ఉన్న కొన్ని సీసీ రోడ్లు కూడా అవి వీలైనంత త్వరగా కొన్ని టెండర్స్ పిలిచాం. మరికొన్ని ఎస్టిమేషన్స్ అయ్యి త్వరలో టెండర్లు పిలిచి ఇవన్నిటికి సీసీ రోడ్లు వేసి డ్రైనేజ్ వ్యవస్థని బాగు చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ అందరి వద్ద నమస్కారం. అలాగే డ్రింకింగ్ వాటర్ విషయంకి వస్తే అమృతలో మనకి 10,000 ట్యాప్స్ ఉన్నాయి. ఇక్కడ ఎవరికైనా డ్రింకింగ్ వాటర్ ట్యాప్స్ కావాలంటే అది కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన వాహన చోదకుల యొక్క లైసెన్స్లను చట్ట ప్రకారం రద్దు చేయడం జరుగుతుందని, ఇప్పటికే 70 మంది వాహన చోదకులు లైసెన్స్లను రద్దు చేయడం జరిగిందని, మరో 60 మంది వాహన చోదకుల యొక్క లైసెన్స్లను రద్దుకు
జిల్లా రవాణా కమిషనర్ వారికి ప్రతిపాదనలు పంపించడం జరిగిందని, ప్రజలు సదరు విషయాన్ని గుర్తించి మద్యం సేవించి వాహనాలు నడపరాదని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ ఓ పత్రికా ప్రకటన జారీ చేస్తూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా ట్రాఫిక్ రూల్స్, రహదారి భద్రతా నియమాలు తూచా తప్పకుండా పాటించాలని అన్నారు. శ్రీకాకుళం పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలో భాగంగా ద్విచక్ర వాహనాలు, ఆటోలు పార్కింగ్నకు కేటాయించిన నిర్దేశించిన ప్రదేశాల్లో వాహనాలు పార్కింగ్ చేయాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించిన వాహనాలను సీజ్ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని, సదరు వాహనాలను చట్ట ప్రకారమే రిలీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఆర్టీసీ కాంప్లెక్స్, రైతు బజార్, 7 రోడ్ల కూడలి వద్ద ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ఆటోలు అధిక సంఖ్యలో రహదారి మార్గంలో నిలుపురాదని, సమయానికి మించి వాహనాలు నిలిపినట్లయితే ట్రాఫిక్ థ్రోయింగ్ వాహనంతో ఆటోలని సంబంధిత పోలీస్ స్టేషన్కు తరలించడం జరుగుతుందని అన్నారు. మైనర్లు డ్రైవింగ్నకు పాల్పడితే అందుకు బాధ్యులుగా వారి తల్లిదండ్రులు లేదా సంబంధిత వాహన యజమానులపై కేసులు నమోదు చేస్తామని అన్నారు. కావున ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, హెల్మెట్ ధరించాలని, వాహనాలను డ్రైవ్ చేసేందుకు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని అన్నారు. మైనర్లు త్రిబుల్ డ్రైవింగ్ చేసి పట్టుబడితే జరిమానాతో పాటు కేసులు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. ఎంవీ నిబంధనల మేరకు సిగ్నల్స్ జంపింగ్ చేయవద్దని, మద్యం సేవించి డ్రైవింగ్ చేయవద్దని, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడితే కేసులు నమోదు చేస్తామని అన్నారు. అస్తవ్యస్తంగా నెంబర్ వాహనాల ప్లేట్లను అమర్చవద్దని, వాహనాల్లో సైలెన్సర్లు మార్పులు చేపట్టి సౌండ్ పొల్యూషన్ చేయవద్దని, ఆటో డ్రైవర్లు వాహన రికార్డులు సక్రమంగా ఉండాలని, పరిమితికి మించి ప్రయాణికులను అనుమతించవద్దని వాహనదారులను, ఆటో డ్రైవర్లను జిల్లా ఎస్పీ కోరారు. వాహనదారులు, ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించుకుంటే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ట్రాఫిక్ నియంత్రణకు ట్రాఫిక్ పోలీసు వారు తీసుకున్న చర్యలకు ప్రజలు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని కోరారు. పేదరికం అడ్డుతో కళలుగానే మిగిలిపోతాయని, మనసున్న దాతలు సహకారం అందిస్తే శ్రీకాకుళం జిల్లా మరో చరిత్ర తిరగరాస్తుందని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ కార్యదర్శి లయన్ డాక్టర్ పైడి సింధూర మంగళవారం అన్నారు. శ్రీకాకుళం నగరం స్థానిక లయన్స్ క్లబ్ సెంట్రల్ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ, శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం కొండభీంపురం గ్రామానికి చెందిన సారా చిరంజీవి చిన్ననాటి నుండి పర్వతారోహణ చేయాలనే పట్టుదలతో బీపీఈడి చదువుకొని ఆంధ్రప్రదేశ్ నుంచి మౌంటైన్ కిలిమంజారో పర్వతం, రష్యా ఎల్రోస్కి అర్హత సాధించారని, ఆర్థిక స్తోమత లేక తన చిరకాల కోరిక అలానే మిగిలిపోయిందన్నారు. దాతలు సహకరిస్తే మౌంట్ ఎవరెస్ట్ లాంటి పెద్ద పెద్ద మౌంటైన్ అధిరోహించి మన దేశానికి మంచి పేరు తీసుకొస్తారని, వితౌట్ ఆక్సిజన్ సిలిండర్తో అధిరోహించడం నా కర్తవ్యమని తెలపడం విశేషమన్నారు. జీవితంలో ఒక గమ్యాన్ని చేరుకోవాలంటే కఠోర శ్రమతో పాటు అదృష్టము కలిసి రావాలని, చిరంజీవి లాంటి వ్యక్తులకు దాతలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, ప్రభుత్వం కానీ, జిల్లా అధికారులు కానీ ఆదుకుంటే తప్పకుండా గమ్యానికి చేరుకోవడమే కాకుండా దేశానికి తప్పక పేరు ప్రఖ్యాతలు తెస్తారనడంలో సందేహం లేదని, మా వంతు సహకారం తప్పక అందిస్తామని లయన్స్ క్లబ్ మెంటర్ నటుకుల మోహన్ బృందం తెలిపారు. చిరంజీవి మాట్లాడుతూ, అడిగిన వెంటనే నాకు వెన్నుతట్టి ప్రోత్సహించిన లయన్స్ క్లబ్ సెంట్రల్ శ్రీకాకుళం వారికి, నా సలహాదారుడు ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ నంది ఉమాశంకర్కు ధన్యవాదాలని, ఈ పేదవాడి కలను నిజం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆర్థికంగా సహాయం చేయాలనుకునేవారు నా ఫోన్పే 9866370792 ద్వారా చేయవచ్చన్నారు. ఈరోజు మన దగ్గర టెక్కలి కొండభీంపురంకి సంబంధించిన చిరంజీవి ఉన్నాడు మనతో పాటు. అతను ఈ రాక్ క్లైంబింగ్ అన్నది ఆల్రెడీ ట్రైన్ అయ్యాడు, చాలా సర్టిఫికేట్ కోర్సెస్ చేశాడు. న్యాచురల్గా కూడా అబ్బాయి ఒక ఎథ్లెట్ అనమాట. సో ఈ రాక్ క్లైంబింగ్ అది చేసి ఇప్పుడు నెక్స్ట్ కిలిమంజారో క్లైంబ్ చేద్దాం అనుకుంటున్నాడు. అలానే రష్యాలో ఉన్న ఎల్బ్రుష్ కూడా క్లైంబ్ చేద్దామని అనుకుంటున్నాడు. సో ఇది నిజంగా కానీ జరిగితే అది ఒక ఇండియాకి ఒక రికార్డ్ అవుతుందన్నమాట. సో ఇండియా నుంచి ఎవరు ఇప్పటిదాకా అంత ఎత్తు పర్వతం క్లైంబ్ చేసింది లేదు. సో ఒకవేళ కానీ మనందరం పెద్దలు
దాతలు ముందుకొచ్చి ఈ అబ్బాయికి హెల్ప్ చేస్తే ఈ అబ్బాయి డెఫినెట్గా అది సాధిస్తాడు. సో దానివల్ల ఏంటంటే మన ఇండియాకే ఒక మెడల్ వస్తుంది, మన భారతదేశానికి మంచి పేరు తీసుకొచ్చిన వాడవుతాడు. మన లయన్స్ క్లబ్ తరపున మనం ఆల్రెడీ ఇతనికి సహాయ సహకారాలన్నీ అందజేస్తున్నాం. ఇంకా ఎవరైనా పెద్దలు కూడా ముందుకొస్తే చాలా ఆనందంగా ఉంటుంది. ఆ అబ్బాయి మన దేశానికి మంచి పేరు తీసుకొస్తాడని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. 5 ఏళ్ల పాటు రైతు బజార్ పేరుతో జాప్యం చేశారు. తీరా ఇప్పుడు కొలిచి చూస్తే కొంతమేర తక్కువ రావడంతో ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకున్నారు అధికారులు. పాలకొండ నగరం నడిబొడ్డున నాగవంశపు వీధిలోని రైతు బజార్ ప్రతిపాదిత భూమి లెక్కల్లో తేడాలు కనిపిస్తున్నాయి. గతంలో 1.80 ఎకరాలుగా భూమి రికార్డులో ఉన్న భూమి ప్రస్తుత కొలతల్లో 1.08 ఎకరాలుగా ఉండడంతో 72 సెంట్ల స్థలం అన్యాకాంతరం అయినట్లు భావిస్తున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ పరిధిలో రైతు బజార్ ప్రతిపాదన ఎప్పటి నుండో ఉంది. అయితే గడిచిన 5 ఏళ్లు ఒక్క ఇటుక కూడా పడకపోవడంతో ఖాళీగా పడి ఉంది. దానికి తోడు ఈ భూమి గ్రామకంఠం పరిధిలోకి వస్తుందని రెవెన్యూ రికార్డులో ఉండడంతో కొన్నాళ్ళు ఎవరూ దీనిని పట్టించుకోలేదు. ఇక అదే అదునుగా భావించిన కొందరు ఈ స్థలాన్ని ఆక్రమించుకున్నట్లు పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ స్థలాన్ని కాపాడి కూటమి ప్రభుత్వ సహకారంతో తక్షణమే అక్కడ రైతు బజార్ నిర్మించాలని స్థానికులు కోరుకుంటున్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి కూడా చాలా రోజుల నుండి కూడా చాలా ప్రభుత్వాలు వచ్చాయి. ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ కూడా ఇక్కడ రైతు మార్కెట్ అని చెప్పేసి శంకుస్థాపన చేస్తారు. తర్వాత శంకుస్థాపన అయిపోయిన తర్వాత కూడా కనీసం దాన్ని ఊసిపెట్టే నాదులు ఎవరు లేరండి. కనీసం ఒక పాలకొండ పట్టణంలో ఇది ఉంది కాబట్టి చాలా మెయిన్ సెంటర్ అండి ఇది. కాబట్టి ఈ యొక్క మెయిన్ సెంటర్లోన ఈ రైతు బజార్ అనే కార్యక్రమాన్ని చేపడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్రజలు కూడా లబ్ధి పొందుతారు, అందరికి అందుబాటులో ఉంటుంది. ఇది నడిబొడ్డున ఉంది కాబట్టి చాలా విలువైన స్థలం కాబట్టి ఈ యొక్క DCCM గోడౌన్ స్థలంలో ఈ రైతు మార్కెట్ చేసి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి ఇలాంటి మంచి కార్యక్రమం ఈ గత ప్రభుత్వం వల్ల అవ్వకపోయి ఈ ప్రభుత్వం వల్లనే చేస్తారనే ఉద్దేశంతో మేము మీకు చెప్పదలుచుకుంటున్నామండి. శ్రీకాకుళం జిల్లా పలాస నుండి హౌరా వైపు వెళ్తున్న మధ్యలో 12704 ఫలక్నామా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కు సోమవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. కప్లింగ్ వీడి 2 భాగాలుగా రైలు విడిపోయింది. పలాస సమీపంలో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఘటనా స్థలానికి రైల్వే అధికారులు చేరుకొని రైలు విడిపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కారణంగా ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల మధ్య పలు ట్రైన్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం జరగలేదని రైల్వే వర్గాలు వెల్లడించాయి. మాదక ద్రవ్యాలతో యువత జీవితాలు నాశనమవుతాయని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సిఐ అశోక్ కుమార్ అన్నారు. మాదక ద్రవ్యాలపై వ్యతిరేకంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో స్థానిక పోలీసులు, తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు కృషి చేస్తామని, వీటి అక్రమ రవాణాకు సహకరిస్తామని నినాదాలు చేస్తూ మానవహారం నిర్వహించారు. యువత మాదక ద్రవ్యాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు బానిసై బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని కోరారు. నమస్కారం. ఈరోజు మన రాజాం గవర్నమెంట్ కాలేజ్ బాయ్స్ అండ్ గర్ల్స్ తోటి ఒక చిన్న ర్యాలీ ఒకటి తీయడం జరిగింది. దేనికి వ్యతిరేకంగా అంటే చాలామంది యూత్ ఎవరైతే ఉన్నారో, యూత్ అనే కాదు పెద్దవాళ్ళు కూడా చాలామంది బెట్టింగ్ యాప్స్లో అలాగే బెట్టింగ్ కోసం డబ్బులు పోగొట్టుకొని కుటుంబాలు నాశనం అయ్యి దొంగతనాలకు అలవాటు పడి ఫ్యామిలీలు డిస్టర్బ్ అయ్యి అలాగే వీళ్ళు డబ్బులు పోయి అప్పులు పోవాలి, సూసైడ్ చేసుకునే పరిస్థితి చాలామందికి ఉన్నది, అలా జరిగినాయి కూడా. కాబట్టి దయచేసి అటువంటి బెట్టింగ్ లోన్స్, బెట్టింగ్ యాప్లో ఉన్న వాటిని అలవాటు పడకుండా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే చాలామంది డ్రగ్స్కి అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దాని మీద మా ఎస్పీ గారు, విజయనగరం ఎస్పీ గారు సంకల్పం అనే ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాం అన్ని కాలేజెస్లో. వాళ్ళందరూ కూడా దాని మీద అవేర్నెస్ తీసుకొచ్చి ఎవరు కూడా డ్రగ్కి అలవాటు పడకుండా ఉండేటట్టుగా మేమందరూ కూడా వాళ్ళకి అవేర్నెస్ తీసుకొస్తున్నాం. ఈరోజు దాని సందర్భంగా ఈ రెండింటికి సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ జూనియర్ కాలేజీ పిల్లలతోటి ర్యాలీ తీయడం జరిగింది. అందరూ కూడా పెద్దలు కూడా పిల్లల్ని గమనిస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ మొబైల్లో ఏం చూస్తున్నారు, వాళ్ళ నైట్ ఈవినింగ్ బయటకు పోయి వాళ్ళ మొబైల్ ఏం చూస్తున్నారు అనే దాని మీద కొంచెం కనిపెట్టకపోతే వాళ్ళ ఫ్యామిలీలు కూడా నాశనం అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి
దయచేసి పెద్దలందరూ కూడా రాజాం పోలీస్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాను, దీనికి ఎవరు అలవాటు పడకుండా ఉండేటట్టు చూసుకోండి. థ్యాంక్ యూ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దళితుల మధ్య వర్గీకరణ పేరుతో చిచ్చుపెట్టి వివాదాలు సృష్టిస్తున్నారని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక ఉద్యమ కమిటీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పి బెంజమిన్ ఆరోపించారు. మంగళవారం శ్రీకాకుళం నగరం ఆదివారంపేటలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం నుండి ఆర్ట్స్ కళాశాల రోడ్లో అంబేద్కర్ ఆడిటోరియం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్లో ఆమోదం చేయకుండా విభజనను ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. కులాల మధ్య వర్గీకరణ పేరుతో కుంపట్లు పెట్టి అశాంతిని సృష్టిస్తున్నారని ఆరోపించారు. వర్గీకరణ సాధ్యం కాదని ప్రభుత్వాలకు తెలిసినప్పటికీ అధికారం కోసం కొందరిని అడ్డం పెట్టుకుని అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండే దళితుల మధ్య వర్గీకరణ అన్న నినాదంతో చిచ్చిరేపుతున్నారని అన్నారు. ఏది ఏమైనప్పటికీ విభజనను అడ్డుకొని తీరుతామని, అవసరమైతే ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. అందుకు ప్రతి పల్లె నుండి దళిత సోదరులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషనర్ వారు చొరవ తీసుకొని రిజర్వేషన్లు వర్గీకరణ ప్రక్రియ ఆపాలని కోరారు. షెడ్యూల్డ్ కులాల జనాభా నిష్పత్తిపై రిజర్వేషన్లను రాష్ట్రాలు పంచుతున్నాయన్నారు. ఈ విధమైన కులాల విభజన రాజ్యాంగపు ఆర్టికల్ 16(2), ఆర్టికల్ 341, ఆర్టికల్ 338 E5B మరియు ఆర్టికల్లకు పూర్తిగా విరుద్ధంగా ఉందన్నారు. అంతేకాకుండా 1/8/2024 సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఎక్కడా కులాలను విభజించి వారి జనాభా నిష్పత్తిపై రిజర్వేషన్లు పంచామని రాష్ట్రాలకు సూచించలేదన్నారు. ఈ ర్యాలీలో ఆంధ్రప్రదేశ్ దళిత నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన మీద ఈ దేశంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీకి ప్రేమ లేదు, అభిమానం లేదు. వీళ్ళు మనం వాడుకుంటూ ఉన్నారు. ఈ దేశంలో రెండు సమాజాలు ఉన్నాయి. ఒకటి అంటరాని సమాజం అయితే రెండోది హిందూ సమాజం. ఈ హిందూ సమాజం ఎప్పుడు కూడా ఈ అంటరాని సమాజాన్ని శత్రువులుగానే చూస్తారు, మిమ్మల్ని ఎప్పుడు బానిసలుగానే చూస్తారు. ఆదిగా అభివృద్ధి చెందారు, మానవుల అభివృద్ధి చెందురని చెప్తూ ఈ విభజన జరగడం జరిగింది. కానీ మానవుల అభివృద్ధి చెందలేదు అనేసి కమిషన్ రిపోర్ట్లన్నీ కూడా తెలియజేస్తా ఉన్నాయి. ఇది అగ్రకుల రాజకీయ కుట్రది. షెడ్యూల్ కులాల ఏ ఒక్కరూ కూడా కలహించుకోలేదు. అటువంటి పరిస్థితి ఈ భారతదేశ చరిత్రలో లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో దళిత వర్గాలన్నింటినీ, అంటరాని కులాలన్నింటినీ కూడా ఏకం చేసినటువంటి మహనీయుడైన అటువంటి ఐక్యతను దెబ్బతీయటానికి ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా కుట్రలు చేసి వాళ్ళ వెనకాల తిరుగుతున్నటువంటి దైవాధారంతో ఇటువంటి దుర్మార్గమైనటువంటి పనులన్నీ చేస్తూ ఉన్నారు. ఈ రోజున మనం బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేసుకోవాలనే పరిస్థితి ఏర్పడిందంటే దానికి ప్రధాన కారణం ఈ రాజకీయ పార్టీల వెనకాల తిరుగుతున్నటువంటి కుక్కలని మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వార్షిక కళ్యాణ మహోత్సవానికి ఆదిత్యపురి సిద్ధమైంది. వివాహ క్రతువులో భాగంగా సోమవారం ఉషా పద్మిని ఛాయా దేవేరులతో శ్రీవారి కళ్యాణమూర్తులను అనివేటి మండపంలో వేంచేసింపజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో అర్చక బృందం వేద మంత్రోచ్చరణలు, మంగళధ్వనుల మధ్య సుగంధ ద్రవ్యాల మర్దన కార్యక్రమాన్ని నిర్వహించారు. దుంప పసుపు కొమ్ములు, జాజికాయ, జాపత్రి, వట్టివేళ్లు, పచ్చకర్పూరం, కుంకుమ పువ్వు తదితర సుగంధ ద్రవ్యాలను దంచుతూ సువ్వి అంటూ ఉత్సవ సాంప్రదాయ కీర్తనలను శంకర శర్మ బృందం ఆలపించారు. స్వామివారి వార్షిక కళ్యాణోత్సవం మంగళవారం రాత్రి 8:30 నుంచి జరగనుంది. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాతి బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.